రాయలసీమ సాధారణ సమితి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు మూడో రోజు ఎమ్మినూరులో జరుగుతున్న విలయ నిరాదీక్షకు మద్దతు తెలియజేయడానికి వచ్చాను. ఆదోని జిల్లా కావాలని చెప్పి ఈ రోజు కాదు, మేము 2012 నుండి కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండు రాయలసీమ సాగునీటి సాధన సమితి లేదా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన పార్టీలో మేము కూడా అంతకుముందు కూడా ఉద్యమ నేపథ్యంలో కూడా మేము డిమాండ్ చేశాం. ఆ నాయకులంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ దిశగా వాళ్ళు కూడా పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది ఆ డిమాండ్ లేదు కాబట్టి మేము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేదని చెప్తున్న వార్తలు ఈరోజు దినపత్రికలో వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తోంది. అంటే వారు వినలేదా, విని కూడా విన్నట్టుగా నటించారా అనేది మాకు అర్థం కావడం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ప్రశ్న అడిగారు అదే నాయకులను, మనం ఏమన్నా ఎన్నికల ప్రామిస్ చేశామంటే చేయలేదని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు వినని వాళ్ళు ఈ ప్రాంతం యొక్క సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతం సెకండ్ బాంబేగా ఉన్నది ఈరోజు నిర్వీర్యం అయిపోయింది, అభివృద్ధికి దూరం అయిపోయింది. అభివృద్ధి అంతా కూడా పక్కన పడిపోతున్న సందర్భంలో చిన్న జిల్లా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ఆయన వేగుల ద్వారా కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలోనే ఆయన మేమేమన్నా ఎన్నికల ప్రామిస్ చేశామా అని చెప్తున్న సందర్భంలో మేము సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక ఎన్నికల ప్రామిసులు చేశారు. ఈ ప్రాంతంలో వేదవతిని పూర్తి చేస్తామన్నారు, ఆర్డీఎస్ చేస్తామన్నారు, గుండ్రేవులను అభివృద్ధి చేస్తామన్నారు, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పెడతామన్నారు. కానీ ఏది చేయలేదు. మీరు ఎన్నికల ప్రామిస్నే ప్రామాణికంగా తీసుకొని జిల్లాను ఏర్పాటు చేయాలనుకుంటే ముందు ఆ ప్రామిసుల గురించి కూడా ఒక మాట ప్రకటించండి. ఎప్పుడు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. 1.5 సంవత్సరమైన అధికారంలోకి వచ్చిన మీరు 2019లో శంకుస్థాపన చేసిన గుండ్రేవుల మూలకు పడిపోయింది, ఆర్డీఎస్ మూలకు పడిపోయింది, అదేవిధంగా మూలకు పడిపోయింది. అంటే మీరు ఒక డ్రామాలు చేసే ఒక అపోహలు క్రియేట్ చేసేదానికి, మీరు ఒక భావజాలాన్ని క్రియేట్ చేయడానికి మేము ప్రామిస్ చేశామని చెప్తున్న మాటలు సరైనది కాదు. ఈ రోజైనా సరే తెలుగుదేశం నాయకులు స్పష్టంగా మీరు వినకపోతే 7 దశాబ్దాల గురించి ఏం జరుగుతుందో మీరు వినాలి. ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం కూడా ఆదోని జిల్లా కావాలన్నప్పుడు వాళ్ళు ఏ కారణాల వల్ల చేయనప్పుడు ఆదోని డెవలప్మెంట్ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తూ మెడికల్ కాలేజీని జిల్లాకు దాంట్లో ఇచ్చిన సందర్భం ఉంది. ఈ సందర్భంలోనే వాళ్ళు స్పష్టంగా జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయ విధానంతో చేయలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు ఉన్నప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం చేసిన తప్పుదలు సరిదిద్దే దిశలోనే సరే ఆదోని జిల్లాను ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ దిశగా పనిచేయడానికి చంద్రబాబు గారు పనిచేయాలి. అదేవిధంగా ఈ ప్రాంత వెంబడితనాన్ని గురించి చెల్లించిన లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ ప్రాంతం మీద అభిమానం ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మూకమ్మడిగా ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.